Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. మనకి నచ్చినట్టు మనం ఉందాం అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో యు ఆర్ ద ఫస్ట్ పర్సన్. నేను ఎక్కడున్నా ఒకేలాగా ఉండాలా అనేసి నా కాన్సెప్ట్. మీ మదర్ అండ్ ఫాదర్ ఏం చేస్తారు? డాడ్ పాస్డ్ అవే. మామ్ ఇస్ అ బిజినెస్ ఉమెన్. ఎప్పుడు? Dad 2017 we are right there in the house. I was in the next room. Oka sound ochindi. I didn't know all these things. Sound ochindi. Mummy poya ma daddy kuchondol enak podipoyari సడన్ గా. Instagram bio, what is body positivity according to you? నేను సఫర్ అయింది వేరే వాళ్ళు సఫర్ కాకూడదు. or it took me like many years to come out that okay I am fat. అంటే నాకు సన్నగాలని ఉంటుంది, నేను ట్రై చేస్తా. నువ్వు నాకు చెప్పి నేను ట్రై చేసేది కాదు. One worst experience in that way. I don't want to take out the school name, but there is this one teacher. Some teachers నేను నడుచుకో వెళ్తాను, అది కూడా ప్రాబ్లమే. ఏదో తెచ్చి ఓకే తను చేసింది. 8 వసంతాలను ఒక సినిమాలో బ్యూటీ గురించి ఒక మీనింగ్ చెప్తూ ఉంటుంది ఆవిడ. వాట్ యు డిఫైన్ బ్యూటీ యాజ్? నువ్వు లావున్నా సన్నగున్నా, ఇఫ్ యూఆర్ బ్లాక్ ఆర్ వైట్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, యూ బీయింగ్ ఇస్ బ్యూటీ. ఫర్ యువర్ ఫాలోవర్స్, ఫర్ మై ఫాలోవర్స్, స్టాప్ రీడింగ్ మై కమెంట్స్. ఇట్స్ ఎ స్లిప్పర్ షాట్, యు నో. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. మనకుండే సమాజంలో ప్రతి దానికి ఏం చేసినా జడ్జ్ చేసే ఈ సమాజంలో ఎవరు ఎలా పోయినా నేను బాగుంటాను, నేను అందరికీ మంచి కంటెంట్ ఇస్తాను, నా కంటెంట్ చూసి ఒక 10 మంది ఇన్స్పైర్ అయితే చాలు, ఎవరైనా సరే వాళ్ళకి ఇష్టం వచ్చిన మాట అనుకున్నా పర్లేదు, నేను నాలాగే ఉండాలి, ఒక సమాజానికి నాకు తగ్గట్టు నాలాంటి వాళ్ళకు ఒక 10 మందికి నేను ఇన్స్పైర్ అవ్వాలి, నాలాగా ఉండే అమ్మాయిలందరూ నన్ను చూసి అట్లీస్ట్ నాలాంటి అమ్మాయిలు ఆవిడ చూసి ఇన్స్పైర్ అయ్యేలా ఆవిడ కంటెంట్ ఉంటుందన్నమాట. షీఈస్ నన్ అదర్ దాన్ చైతన్య గారు. చైతన్య వేమన గారు. బోల్డ్ అని విషయాలు మాట్లాడేద్దాం. హాయ్ అండి, నమస్తే. నమస్కారం. బాగున్నారా? బాగున్నాను, మీరు? చాలా బాగున్నాను. సో నేను చెప్పినట్టు ఇంట్రోలో దెర్ ఆర్ సో మెనీ ఇన్ఫ్లుయెన్సర్స్ ఆర్ కంటెంట్ క్రియేటర్స్. కొంతమంది డిఫరెంట్గా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళలాగా, అంటే పక్కన వాళ్ళు ప్లీజ్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు, మనకి నచ్చినట్టు మనం ఉందాం అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ ఐ కెన్ సే. మీకు నచ్చినట్టు మీరుండే ఒక కంటెంట్ క్రియేటర్ అంటే మీరే అని చెప్తాను. మీరేం చెప్పగలరు దాని గురించి? ఐ మీన్ చాలామంది ఉన్నారు, కానీ ఇట్స్ లైక్ ఎవ్రీ వన్ ఒక పాయింట్ వచ్చేతలకి వెన్ యూఆర్ అ క్రియేటర్ దే ఫాల్ బిహైండ్ మనీ అండ్ ఇట్స్ లైక్ ద ఫేమ్ అనుకుని పోతారు. కానీ ఐ డోంట్, ఇట్స్ లైక్ నేను ఎక్కడున్నా ఒకేలాగా ఉండాలా అనేసి నా కాన్సెప్ట్. ఓకే. సో ఇంట్లో ఉన్నా బయట ఉన్నా ఒకేలాగా. సో ఐ థింక్ అలా మేనేజ్ అవుతుంది నాకు. అంతేనా? సింపుల్. ఎక్కడున్నా ఒకేలాగా ఉండాలి అంతే. లైక్ 2 ఫేసెస్ కానీ షేడ్స్ కానీ వద్దు, లైక్ నార్మల్. వేర్ ఆర్ యూ ఫ్రమ్? అంటే మీ తెలుగు చాలా డిఫరెంట్గా ఉంది. బెంగళూరు తెలుగు ఇట్ ఈస్. ఓకే, అందుకే వీ కెన్ ఫీల్ దట్ కదా. కన్నడ వస్తుంది, తెలుగు వస్తుంది, తమిళ్ కూడా వస్తుంది. తమిళ్ కూడా? అలా ఎలా తమిళ్? మమ్మీ ఇస్ ఫ్రమ్ లైక్ హొసూర్, లైక్ బార్డర్ ఆఫ్ తమిళనాడు అండ్ కర్ణాటక కదా. ఓకే. సో కానీ అది మమ్మీ మదర్ టంగ్ ఇస్ తెలుగు, కానీ అలా తమిళ్ వచ్చేది అమ్మకి. నాన్న ఇస్ ఫ్రమ్ బెంగళూరు. సో యూ గట్ అన్ని లాంగ్వేజెస్ అలా వచ్చేసాయి మీకు. బెంగళూరులో ఉండే వాళ్ళకి అన్ని లాంగ్వేజ్ ఆల్మోస్ట్ వస్తుంది. అవునా? యా, దేర్ ఆర్ పీపుల్ ఇన్ బెంగళూరు ఫర్ ఆల్మోస్ట్ తెలుగు స్పీకింగ్ పీపుల్ ఉన్నారు కదా. ఆల్మోస్ట్ మెజారిటీ అదే అయిపోయినట్లుంది. లేదు, బట్ దేర్ హోమ్ టౌన్ బెంగళూరే అయిపోయింది ఆల్మోస్ట్. Okay. Like when you see like Hosur electronic city, when you come to that east and east part of Bangalore, you find like people who are like, it's their hometown. Okay. Telugu valle Reddys and many other things, but it's their hometown. Okay. So మీ మదర్ అండ్ ఫాదర్ ఏం చేస్తారు? I know. Dad passed away. Yeah. Mom is a business woman.
ఓకే. ఎప్పుడు? Dad 2017 heart attack, but I was in that era for 3 months. Like I couldn't accept because it was very fast. వాజ్ ఇట్ సడన్ అంటే? It was massive అనేలాగంటే yeah, it was massive కానీ I don't know how to explain. Okay. We are right there in the house. I was in the next room. అంటే మేము అప్పుడు మా డాడీ మమ్మీ రూమ్ ఇక్కడ అంటే నా రూమ్ ఇక్కడ. ఆ రోజు నాకు ఫీవర్ ఉండింది. ఐఎమ్ లైక్ ఐ వాజ్ వెరీ అడమెంట్. మై డాడ్ ఓన్లీ హ్యాడ్ టు గివ్ టాబ్లెట్ అని. తర్వాత మై డాడ్ గివ్ టాబ్లెట్. మా మమ్మీ అప్పుడు ఏమి ఓకే పని పెడతాము అనేసి నా రూమ్కి వచ్చిండే. ఒక సౌండ్ వచ్చింది. ఐ డోంట్ నో ఆల్ దిస్ థింగ్. సౌండ్ వచ్చింది. మమ్మీ పోయా, మా డాడీ కూర్చోండేవాళ్ళు వెనక్కి పడిపోయారు సడన్ గా. అప్పుడు దాకా బాగానే ఉన్నారు. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఓకే, ఎవ్రీథింగ్. వెనక పడ్డారు. దెన్ మై మామ్ స్క్రీమ్డ్. నాకు భయం వేసింది. ఎందుకంటే బిఫోర్ దాట్ లైక్ 1 hour బిఫోర్ ఇంట్లో ఒక స్నేక్ టాపిక్ వచ్చింది. స్నేక్స్ ಬಗ್ಗೆ మాట్లాడినప్పుడు టాపిక్ వచ్చింది. ఐఎమ్ లైక్ సడన్ గా ఏమైనా పాము వచ్చిందా అనేసి భయంతో బెడ్ మీద నిల్చుకొని అరుచుతున్నా. దెన్ ఓకే ఏమని అయిపోయింది. నేను కిందకి వెళ్ళి చూసా. బై దట్ టైమ్ హీ వాజ్ ఫాలన్ ఆన్ ద బెడ్ అండ్ I see his legs only did this ante. And then I started screaming. Paina undol kindiki ochri and they did it CPR. He just took one breath. Okay, ante. I could see blood in his mouth. That's it. Blood? Yeah, this all happened in 2 minutes. Oh my god, it's so sudden and it's so out of sudden. blue kada. Yeah, it was out of blue. He was happy, everything. ఏమో ఐ డోంట్ నో హిస్. యా, వాస్ హి సాడ్ అంటే ఏమైనా ఆలోచిస్తుండేనా? లేదు, బట్ ఇట్ హ్యాపెన్. యా, ఇట్స్ ఈవెన్ బిఫోర్ దిస్ కరోనా ఐ థింక్. యా, ఇట్స్ బిఫోర్ కరోనా. ఓకే, however wherever he is, his blessings are always with you. He was a very good human being. Oh, that's why దేవుడు మంచి వాళ్ళనే తీసుకెళ్తారు అనే దానికి తెలుస్తుంది. అప్పటి నుంచి ఐఎమ్ లైక్ whenever my mom is like no వాళ్ళకి అట్లా కాదు, యూ హ్యావ్ టు డూ గుడ్ అంటే ఇక్కడ ఏం గుడ్ చేస్తాం. వెన్ యూ డూ గుడ్ యూ గో ఫాస్ట్. we feel this, no? Exactly. I feel that. నేను చాలా మంది చూసా. దాని తర్వాత మా మమ్మీ ఫ్రెండ్ ఈవెన్ షీ ఈస్ వెరీ గుడ్, కైండ్ హార్టెడ్, ఎవ్రీథింగ్. షీ ఆల్సో వెన్ లైక్ ఐ సీ వెరీ లైక్ మంచి వాళ్ళే బిన్నా పోతా ఉండరు. నేను అందుకే ఐఎమ్ లైక్ యు నో వాట్, నేను చేయను చేయను, పర్లేదు, వాళ్ళ పాపంలో వాళ్ళు పోతారు, ఎడ్సిడ్ అంతే. ఇలా ఉండడమే బెటర్ ఏమో. మరి మంచిగా ఉంటే త్వరగా వెళ్ళిపోవాలి. అలా అని కాదు, మంచిగా ఉన్నంత తొక్కుతారు జనాలు కిందకి. యు ఆర్ గుడ్, యు ఆర్ డన్ అంతే. గుడ్ కి మంచి రోజులు లేదు ఇప్పుడు. డెఫినెట్ గా లేదు. యూ హ్యావ్ టు టాక్ బ్యాక్, యూ హ్యావ్ టు బీ రెబెల్. బట్ ఏమంటే సిచ్యుయేషన్ తగినట్లు అంతే. అంటే బట్ దేర్ ఇస్ దిస్ సేయింగ్ కదా, కర్మ వచ్చి చూసుకుంటుంది. ఇట్ ఇస్ ఆల్వేస్ హిట్ బ్యాక్. యా, దట్ ఐ బిలీవ్. యు బిలీవ్ దట్? ఐ బిలీవ్ దట్. ఓకే. అమ్మ ఏం చేస్తారు? మై మామ్ ఇస్ అ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్. ఓకే. యు నో నందిని, నో అక్కడ. ఓకే. మై అంటే డాడ్ యూస్ టు డూ అండ్ మై మామ్ కంటిన్యూస్. నౌ యు ఆర్ బ్యూటీ. వాట్ ఐ మీన్ ఏంటి చెప్పగలను ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక క్రియేటర్, ఒక బ్యూటీ ఆస్పిరెంటర్ ఇలా కూడా చెప్పలేను నేను. అంటే what introduction can I give? Yeah, I know body positivity. I have seen in your Instagram bio. What is body positivity according to you? I'll tell you. Body positivity అన్నప్పుడు ఏమవుతుందంటే, when you're young, I am చిన్నప్పటి నుంచి ఇలాగే. When I was born I was 4 kgs. That's what my mom said. 4.5 or something. And పుట్టినప్పటి నుంచి నేను ఐ కాంట్ ఇమాజిన్ మై సెల్ఫ్ సన్నగా నేను ఎప్పుడు ఊహించుకోను, ఎప్పుడు ఊహించుకోలేదు, ట్రై చేసినా కూడా ఏం ఇది లేదు. బట్ చిన్నప్పటి నుంచి అలా వచ్చింది. బట్ చిన్నప్పటి నుంచి ఓకే దిల్ టెల్, ఓకే తను దప్పు ఉంది, సన్నగా చేయండా, దట్ కమ్స్ నో చెప్పేవాళ్ళు. సో ఐఎమ్ లైక్ ఓకే అట్ వన్ పాయింట్ వచ్చినప్పుడు ఐఎమ్ లైక్ ఎట్లున్నా మాట్లాడతారు. ఐ బికమ్ లైక్ నేను సఫర్ అయింది వేరే వాళ్ళు సఫర్ కాకూడదు. ఆర్ ఓకే
it took me like many years to come out ఓకే that okay I am fat అనే దగ్గర నుంచి బయటకు వచ్చే లోపల it took me many years. సో నాలా వేరే వాళ్ళు కాకూడదు అనేది ఒక థాట్ నుంచి స్టార్ట్ అయింది. వావ్, ఇట్స్ రియలీ వావ్. అంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ కదా, ఇట్ టుక్ యూ మెనీ ఇయర్స్ అనేది నాకు ఇట్ హిట్టింగ్ మీ వెరీ బ్యాడ్. అంటే సొసైటీ ఎంత ఇబ్బంది పెట్టింది మిమ్మల్ని అని అయింది చెప్పి. చాలా స్కూల్లో అంతా చాలా అయ్యోయ్యో, లైక్ ఎవ్రీవన్ యూస్ టు సీ యూ డిఫరెంట్లీ. అంటే మిమ్మల్ని కొంచెం డిఫరెంట్గా చూసేవాళ్ళ? వెరీ మచ్. ఏమైంది ఇప్పుడు లావు ఉంటే? వాట్ ఈస్ రాంగ్? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేనేం చెప్పేదంటే ఇట్స్ మై బాడీ. అంటే నాకు సన్నగా అని ఉంటుంది, నేను ట్రై చేస్తా. నువ్వు నాకు చెప్పి నేను ట్రై చేసేది కాదు. ఇట్ ఈస్ ఇన్ మీ. ఐ విల్ ట్రై. కాలేదంటే ఎంత అని ట్రై చేస్తాం. అండ్ ఓకే యూ కెన్ ట్రై టిల్ బట్ స్టిల్ ఐ ఆల్వేస్ ఫీల్ లైక్ నువ్వు లావుగా ఉన్నావు సన్నగా ఉన్నావు మనకు తెలుస్తుంది. పొడిచి పోక్ చేసి చెప్పవసరం లేదు. నువ్వు పొడిచి పోక్ చెప్పినా అది ఇంకా అవుతుంది. బికాస్ లైక్ నేను ఇంటర్నెట్ లో చదివినట్లు లైక్ వెన్ యు ఆర్ స్ట్రెస్డ్ you increase your cortisol levels or something and then it will become even more stubborn. అవసరం లేదు కదా అదే. బట్ యూ హ్యావ్ ఫేస్డ్ సో మెనీ థింగ్స్. లైక్ వన్ వర్స్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ దట్ వే? Worst experience, I was in a very good school. Okay. Then friends chala ayran. My mom is like pada nu వేరే school. Okay. She changed my school. I don't want to take out the school name, but there was this one teacher. ఏంలే 2 maths periods unde. I went to washroom and I came. That the sir name was like Krishna Reddy son or some guy. He is like that Sai Baba Buck and all. Wednesday or Thursday వస్తే ఒక 10 minutes 5 minutes he used to take spiritual class first. Okay. అప్పుడు ఎంటర్ అయ్యాను అనమాట. ఈ అసిస్టెంట్ టీచర్ ఉంటారు కదా, షీ వాజ్ దట్ లేడీ. I didn't know. He made me stand near the door for now. Okay. Because he was telling something. Then I didn't know the teacher came and stood behind me. Okay. The assistant teacher. Nak telle. The whole class is silent, everything. Then sir looked at me like this and he's like, why? Then I'm like, he just came like urka kotte kostar kada ala vachadu anamata. Okay. In a comedy way, it's not in a serious way. I went back. Okay. I didn't know she was there behind, as if I have eyes behind. Kada nen enak vella tana kaallu koncham light ga tokkesa. Oh god, she made like, oh na kaalu fracture అయిపోయింది అని ఇలాగా పెద్ద డ్రామా ఎత్తింది. Whole class started laughing. I'm like, oh god, ఇంకా చాలు అనేలాగా అనిపించింది. ఎగ్జాక్ట్లీ వై మీ అనేలాగా. That was the worst experience. You still remember that? Oh god, I can't even forget the dress, what she's wearing, the situation, everything. No, I never laughed at you that in that situation. Everyone in the class laughed, obviously, because she was doing as if like na kaal fracture అయిపోయింది అనేసి అనింది. I'm like, నేను తిరిగి నేనేం చేస్తున్నాను అని. అయ్యో, వెనక్కున్నప్పుడు వెనక నడవచ్చు కదా ఆవిడ. మీరు కాదు, పెద్ద క్లాస్ రూమ్, నా వెనక్కి వచ్చి నిలుచుకోవాలి, పక్కల జాగా లేదా. I'm laughing because of your Telugu. No, otherwise I wouldn't laugh. It's fine. I can understand. మీ తెలుగు is different than mine. Yeah. చాలా డిఫరెంట్ గా ఉంది మీ తెలుగు. I'm loving it. Sorry for that. అంటే కొంచెం క్యూట్ గా ఉందని నవ్వుకుంటున్నా నేను. బట్ యా, అక్కడి నుంచి you had this trauma in your mind like I am fat. The whole school, like నేను 7th వరకు ఐ వాజ్ ఇన్ దట్ కార్మెల్ స్కూల్ అనేసి. ఇట్ వాజ్ అ వెరీ గుడ్ స్కూల్. అక్కడ మాకు ఎట్లా అంటే అబ్బాయి అమ్మాయి అనే డిఫరెన్స్ లేదు. బట్ మాకు ఎట్లా అంటే వీ హ్యాడ్ టు సిట్ లైక్ 2 girls and 1 boy ఆర్ 1 girl and 2 boys. ఆ డిఫరెన్స్ ఉండకూడదు అనేసి మాకు టీచర్స్ అలా కూర్చోబెట్టేవాళ్ళు. When I came to this, there if you talk to a guy, it's like he's your friend and okay, you're what you're starting to love him or okay మీ రిలేషన్షిప్ లో ఉన్నారు. I'm like, నేను అబ్బాయిల మధ్యలో కూర్చొని వచ్చా, ఈ డిఫరెన్స్ నాకు లేదు. అండ్ అక్కడ స్టార్ట్ అయింది. అండ్ నేను
నాకు స్కూల్లో అంటూ నేను నడుచుకొని వెళ్తా అంటే ఏమో ఒక ప్రాబ్లం నా పైన. ఫర్ సమ్ పీపుల్, సమ్ టీచర్స్ నేను నడుచుకో వెళ్తాను అది కూడా ప్రాబ్లమే. అట్లుండి నడుచుకున్న ప్రాబ్లమే, ఏదో ఒకటి ఎత్తి ఓకే తను చేసింది అని. బాబా you faced so many things. So many things. But one thing I'm grateful till today is ఎంత నిందలు వేసినా కూడా my mom was there. My mom used to come 3 weeks, I mean 3 days 1 week లో ఉంటా ఉండు మా మమ్మీ స్కూల్లో. అన్ని నిందలు వస్తా ఉండు మీ మీద. ఏదో ఒక కంప్లైంట్ వెళ్తుంది, ఏదో ఒక కంప్లైంట్. ఓకే, నేను క్లీన్ గా మమ్మీ పైన నువ్వు వస్తే రేపు స్కూల్కి పోతే లేకపోతే పోతా ఉండలే. మై మామ్ యూస్ టు కమ్ అండ్ షీ యూస్ టు బ్యాక్ చార్జ్ ద ప్రిన్సిపల్. ఓకే, అండ్ షీస్ లైక్ నా కూతురు అలా చేయండి, నా కూతురు నాకేమీ అని తెలుసు, నువ్వు దొబ్బే అంటా ఉన్నావు. ఓకే, సో షీ ఈస్ యువర్ బిగ్ సపోర్ట్. Oh, she's my support. అంతే కదా. My whole family is like that. My mom's side. Your mom's side. And again your father's side is It's different. again almost gone. So that's why you started this page. అలా అని కాదు, somehow ఫస్ట్ నాకు ఇన్సెక్యూరిటీస్ కొంచెం ఉండే. లైక్ ఐ స్టార్టెడ్ దిస్ ఆఫ్టర్ మై డాడ్స్ డెత్. కొంచెం బయటకు వచ్చిన, ఐ మీన్ దట్ యాంగ్జైటీ అండ్ దట్ డిప్రెషన్ ఎవ్రీథింగ్ ఉండే. కొంచెం బయటకు వచ్చినాడు అప్పుడు టిక్టాక్ స్టార్ట్ చేసా ఫస్ట్. ఓకే, అప్పుడు కూడా ఫస్ట్ లైక్ దట్ సెల్ఫ్ వీడియోస్ అక్కడి నుంచి స్టార్ట్ చేస్తా. దెన్ కొంచెం ఐ థింక్ ఆఫ్టర్ 3 months or something I'm like I'm good at dance. చిన్నప్పటి నుంచి every annual day I was like participating and I was like a good dancer. Why not start? ఏమన్నా రాకొన్ని. ఇనిషియల్గా ఒక వీడియో 5,000 views వెళ్ళింది. అప్పుడు కమెంట్స్ చూసా, ఇట్ లిటిల్ బార్డర్డ్ మీ. కానీ నేను అంత తలకేసుకోలే. ఐ జస్ట్ రెడ్ ఓకే ఇట్లు కూడా ఉంటారా జనాలు అనేసి అనుకున్నా. బట్ దెన్ ఐ లెఫ్ట్ ఇట్ దెన్ అండ్ దేర్. అదొక్కటి నాకు ఏమన్నా ఉన్నా ఐ లీవ్ ఇట్ దెన్ అండ్ దేర్ అండ్ ఐ జస్ట్ గో. I still have seen so many comments in your yeah it will be there. వరస్ట్ కామెంట్స్. నేను చదువును ఇప్పుడంతా, నేను చదువును. ఓకే, బెటర్. ఐ వోంట్. నేను ఎప్పుడన్నా మా ఫ్రెండ్స్ కాల్ చేసి నీ కమెంట్స్ చూసుకున్నావా అంటారు కొన్ని వీడియోలకి. ఐమ్ లైక్ వై? ఇట్ డజంట్ బాదర్ మీ. నేను చదువునా నాకు బాదర్ కాదు. బికాస్ పెట్టేవాళ్ళు పెడతారు. There are so many comments. I got so angry on them. నీకెందుకురా అసలు అవసరం ఏముంది, చూడొద్దు అనుకుంటే వెళ్ళిపో. ఐ సా దిస్ కామెంట్ అంటే వాడి మెచ్యూరిటీ ఎలా ఉందని. ఈరోజు ఆదివారం ఈవెన్ కూడా కాదు, దెర్ ఇస్ దిస్ వర్డ్, దీన్ని కోస్తే మా ఊరికి సరిపోతుంది. దట్ ఈస్ దేర్. అంటే ఎంత మెంటాలిటీ హౌ కెన్ యూ ఫేస్ దోస్ ఆల్ నెగటివ్ కామెంట్స్? అండ్ వాళ్ళు లైక్ ఇట్స్ దేర్ మెంటాలిటీ, దేర్ షోయింగ్ దేర్ క్యారెక్టర్, వాళ్ళు ఆరా కానీ వాళ్ళు మెంటాలిటీ, వాళ్ళు పెరిగిండే వాతావరణం, దే ఆర్ షోయింగ్ ఇట్. ఇట్ డజంట్ బాదర్ మీ బికాస్ ఐ నో వెన్ యూ నో నువ్వు ఏమీ నీకు తెలిసినప్పుడు ఇట్ డజంట్ బాదర్ ఎనీవన్. అంతే. ఐ టెల్ మా మమ్మీ కూడా ఎన్నోసార్లు చెప్తా, మా నేనేమి అని నాకు తెలుసు, నీకు కూడా నేను ప్రూవ్ చేసే ఆవశ్యకత లే కొన్నిసార్లు. దట్స్ ట్రూ రైట్. ఒక్కొక్కసారి యునో వెన్ యు ఆర్ డూయింగ్ రైట్ సమ్ టైమ్స్ వాళ్ళకి భయం ఉంటుంది, ఓకే రాంగ్ స్టెప్ వేస్తారేమో అని. దిల్ టెల్. కానీ వెన్ యూర్ వెరీ స్ట్రాంగ్ ఆన్ యువర్ బేస్ you can, you don't need to prove or anything at all. Exactly. Sometimes I'll be like I don't even need to prove my mom also. Yes, I agree with that. So అలాంటి కామెంట్స్ బొచ్చు అసలు పట్టించుకునేది నేను అసలు చదువును ఎప్పుడైనా. కానీ అది ఎలా అయిపోతుందంటే ఇనిషియల్లీ అప్లోడ్ చేసిన ఒక 1/2 hour లో చూస్తా కామెంట్స్ అంతే. దాని తర్వాత అది కొంచెం వైరల్ వెళ్తే ఇంకా అన్ని కామెంట్స్ చదువుకొని కూర్చోను. అసలు నేను ఓపెన్ కూడా చేయను. ఓకే, యాజ్ ఎ పర్సన్ హూ ఐ మీన్ మీకు ఈ గెట్ రెడీ అవ్వడం ఆ వీడియోస్ చేయడం ఇంట్రెస్ట్ కాబట్టి ఏమైనా ఆస్క్ దిస్ క్వశ్చన్. 8 వసంతాలని ఒక సినిమాలో బ్యూటీ గురించి ఒక మీనింగ్ చెప్తూ ఉంటుంది ఆవిడ. సో వాట్ ఈస్ బ్యూటీ ఫర్ యూ? వాట్ యూ డిఫైన్ బ్యూటీ యాజ్? బ్యూటీ ఈజ్ యువర్ సెల్ఫ్. ఓకే, యూ హ్యావ్ బ్యూటీ ఇన్ ఎవ్రీథింగ్. నువ్వు లావున్నా సన్నగున్నా, ఇఫ్ యూఆర్ బ్లాక్ ఆర్ వైట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ బీయింగ్ ఇస్ బ్యూటీ. ఎగ్జాక్ట్లీ. అంతే. నువ్వు కంపారిజన్ వద్దు, ఎందుకంటే ఒక్కొక్కరు యూనిక్లో ఉంటారు. దానికి యూ డోంట్ హ్యావ్ టు డిఫైన్ బ్యూటీ. అలా వెతుక్కుంటే చెత్త కుప్పలో కూడా బ్యూటీ దొరుకుతుంది.
అది చూసే కళ్ళ మీద వెళ్తుంది అంతే. సో ఈ పేజ్ మీ నాన్నగారి విషయం నుంచి కొంచెం డిస్ట్రాక్ట్ అవుదామని స్టార్ట్ చేశారు. సో యూ గ్రోన్ అప్. డిస్ట్రాక్ట్ అనేది ఏం లేదు. ఓకే. అంటే ఆ ఫేజ్ నుంచి వచ్చిన తర్వాత నాది పియూ అయింది. ఓకే. పియూ అయిన తర్వాత ఐఎమ్ లైక్ ఐ డోంట్ వాంటెడ్ టు స్టడీ ఎనీథింగ్. యాక్చువల్లీ నేను మెడికల్ చేస్తాం అనుకున్నా. ఓకే. మా డాడ్స్ పైన తర్వాత పియూ పాస్ అయిందే ఎక్కువ అనేలాగా ఉండే. ఓకే. బట్ ఐ పాస్డ్. దాని తర్వాత మై మామ్ ఇస్ లైక్ ఇట్స్ అంటే ఫ్యామిలీలో ఎలా అంటే ఇదర్ యూ బికమ్ అ డాక్టర్ ఆర్ అన్ ఇంజనీర్. ఓకే. నువ్వు నార్మల్ డిగ్రీ చేస్తే నువ్వు లెక్కలేదు అన్నట్ల. అసలు అది కౌంట్ కూడా కాదన్నట్ల. ఓకే. మై మామ్ క్లీన్ గా సెకండ్ పియూ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎత్తుకొని ఇంజనీరింగ్ కాలేజ్ కేసే. ఐ వాజ్ లైక్ ద హేటెస్ట్. నా కంప్యూటర్స్ చూస్తే కాదు. I used to hate that subject. You are not the top bencher, clever student. I'm not top bencher. I'm literally first PU వరకు like I used to like 80, 86 అలా తెచ్చుకున్నా. Okay. Second PU 57. అంటే ఫస్ట్ అటెంప్ట్ లోనే క్లీన్ గా పాస్ అయిన తక్షణమే చాలు అయింది. దెన్ ఇంకా నాకు 1 year బ్రేక్ అడిగా మమ్మీ. నాకు 1 year బ్రేక్ కావాలి అంటే లేదు నీకు బ్రేక్ దొబ్బై కాలేజ్కి అనింది. కాలేజ్ ఇంటి పక్కలో ఉంటే ఐఎమ్ లైక్ ఐ యూస్ టు రన్ అవే అండ్ కమ్ హోమ్. అప్పుడు ఐఎమ్ లైక్ ఐడల్ గా ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేయాలా అని స్టార్ట్ అయింది ఇది. ఓకే. బట్ యూ చూస్ దిస్ బ్యూటీ కాన్సెప్ట్. బ్యూటీ పాజిటివిటీ, బ్యూటీ అండ్ గెట్ రెడీ విత్ మీ. దిస్ ఇస్ వాట్ యూ డూ రైట్. అప్పుడప్పుడు డాన్స్ ఇంకా అంటే డాన్స్ వీడియోస్ కూడా కొన్ని కామెంట్స్ చూస్తూ ఉంటాను. నువ్వు డాన్స్ మంచి టాలెంట్ ఉన్నప్పుడు ఈ డ్రెస్ ఎందుకు ఇలా వేసుకొని డాన్స్ చేస్తావు అని అడిగే కామెంట్స్ ఉన్నాయి. అక్కడికి వచ్చినప్పుడు టాపిక్కి ఇప్పుడు ఒక ఫిలింలో వెన్ యూ వేర్ అ కాస్ట్యూమ్ ఎనీవన్ కమెంట్స్ ఆన్ ఇట్ బికాస్ ఇట్స్ అ కాస్ట్యూమ్. నేను కూడా అంతే. ఇప్పుడు ఆ సాంగ్ తగ్గట్లా డ్రెస్ వేసుకోవాలా అంతేకాని నువ్వు లేదు నేను కొన్ని కమెంట్స్ ఎలా ఉంటాయంటే ఓకే నేను బెడ్షీట్ కప్పుకొని డాన్స్ చేస్తున్నా అన్నట్లుంటుంది. ఈవెన్ మై మామ్ ఇట్ సెల్ఫ్ విల్ బి లైక్ ఓకే ఎందుకు ఇలా డ్రెస్ వేసుకుంటావు నార్మల్గా వేసుకొని చేయొచ్చు కదా. ఐఎమ్ లైక్ ద కాన్సెప్ట్ ఈస్ వెన్ యూర్ డూయింగ్ సంథింగ్ లైక్ ఒక డాన్స్ చేసినప్పుడు ఇట్ షుడ్ బి అకార్డింగ్ టు ఇట్. ఓకే. అది నా కాన్సెప్ట్. అమ్మ అడుగుతారు ఎందుకు అడుగుతారు. ఓ గాడ్. ఓకే. సో ఆమెకుంది ఆ కాన్షియస్నెస్ లైక్ వద్దు బయట వాళ్ళు అడుగుతారు అని. నేను బోదర్ చేయను అంతే. యూ డోంట్ బోదర్. వావ్, దిస్ ఈస్ ద మెంటాలిటీ. ఆల్మోస్ట్ ఎవరో ఒక అమ్మాయికి నాకు ఈ మెంటాలిటీ ఉంటే బాగుండు కదా అని ఒక ఇది ఉంటారు. ఇప్పుడు ఈ చూసే వీడియోలో కూడా అనుకుంటూ ఉంటారు. మీ తెలుగు వింటూ ఉంటే నా తెలుగు పోతా ఉంది, అదిగో పోతా ఉందని వస్తుంది నాకు. అసలు పోతుంది. యాక్చువల్లీ నా తెలుగు కొంచెం బాగుండే. ఒక బెస్ట్ ఫ్రెండ్ అనంతపూర్, ఇంకొక బెస్ట్ ఫ్రెండ్ వైజాగ్. సో వాళ్ళతో మాట్లాడి మాట్లాడి అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం పిక్ చేసుకున్నా. నాకు ఆ ప్రాబ్లం ఉంది. నేను ఎవరితోనూ మాట్లాడితే వాళ్ళు ఎలా మాట్లాడితే నేను అలా మాట్లాడేస్తా వెంటనే. అందుకే మీ తెలుగు వస్తుంది నాకు, నా తెలుగు పోతుంది ఇప్పుడు. అయ్యయ్యో. బట్ సీరియస్లీ ఐ లవ్ యువర్ కంటెంట్. హూఎవర్ మిమ్మల్ని హేట్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు కానీ ఐ లవ్ యువర్ కంటెంట్, ఐ లవ్ యువర్ పాజిటివిటీ. లైక్ ఐ డోంట్ కేర్ అనే ఒక ఇది ఉంటుంది చూడండి మీలో. ఐ లవ్ దట్. అంటే చాలామంది అమ్మాయిలు ఎవరి కోసం ఆ బౌండరీస్ పెట్టేసుకొని ఇబ్బంది పడుతూ అట్లీస్ట్ మాట్లాడడానికి కూడా కెమెరా ముందుకు వస్తే కూడా ఫీల్ అయిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. బట్ అది వాళ్ళ పర్సనల్ చాయిస్ అయితే ఓకే. ఇంకొకరికి భయపడి రాకుండా ఉండే వాళ్ళకి యు ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. డోంట్ బాదర్ ఎట్ ఆల్, కమ్ అని. మీకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉందా? లైక్ యు వాంట్ యాక్ట్ ఇన్ ఫిల్మ్స్? చిన్నప్పుడు ఉండేది. ఓకే. చిన్నప్పటి నుంచి లైక్ ఐ వాంటెడ్ టు బీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా అనేలాగా స్టార్ట్ అయింది. కానీ ఒక ఫేజ్ తర్వాత ఇట్ టర్న్డ్ ఇంటూ సంథింగ్ ఎల్స్. ఐ మీన్ కంటెంట్ క్రియేషన్ లోకి అలా వెళ్ళిపోయా. ఇప్పుడు ఇస్ దట్ ఓన్లీ జాబ్? అంటే కంటెంట్ క్రియేషన్ కాకుండా ఇంకేమైనా చేస్తా? మమ్మీ హెల్ప్ చేస్తా ఎనీ టైమ్. ఓకే. బికాస్ దట్ ఈస్ ఫస్ట్. అమ్మకి హెల్ప్ చేస్తారు, కంటెంట్ క్రియేషన్ చేస్తారు. దట్స్ ఆల్. అంతే. సూపర్. సో
ఏమంటారు ఒక సజెషన్ ఆర్ ఒక యంగ్ గర్ల్కి అంటే మేబీ 17 to 20 మధ్యలో ఉండే అమ్మాయికి మీరు ఇచ్చే ఒక సజెషన్ ఏంటి? వాట్ కెన్ యూ సజెస్ట్? నువ్వు ఏమి నీకు తెలిసినప్పుడు అంటే అది ఫైండ్ చేసే కొంచెం కష్టం ఉంటుంది. కానీ వెన్ యూ ఫైండ్ నువ్వు ఏమి నీకు తెలిసినప్పుడు యూ డోంట్ హ్యావ్ టు బాదర్ ఎనీ వన్. సమ్టైమ్స్ ఈవెన్ పేరెంట్స్ని కూడా ఎదిరియాల్సి వస్తుంది. బికాస్ వెన్ యూర్ వెరీ స్ట్రాంగ్, నువ్వు ఏమి తెలిసినప్పుడు యూ హ్యావ్ టు లైక్ స్టాండ్ ఆన్ ఇట్ అంతే. సో భయపడకుండా మీకోసం మీరు నిలబడడం నేర్చుకోండి. ఓకే, ఫర్ యువర్ ఫాలోవర్స్, ఫర్ మై ఫాలోవర్స్, స్టాప్ రీడింగ్ మై కమెంట్స్. వేరే వాళ్ళు పెట్టే కమెంట్స్ ని చూసేది ఆపండి. This is to me also. I couldn't help myself but read comments everywhere. Wherever I go, I read comments. Even on my post, I read comments. And sometimes నన్ను కూడా ఎఫెక్ట్ చేస్తుంది నా కామెంట్స్. అదే నేను చెప్పేది, ఎఫెక్ట్ చేస్తుంది ఒక్కొక్కసారి. అందుకే నేను చదివేకే పోను. నువ్వు చదివేకే పోయినప్పుడు ఇట్స్ ఫైన్, లైక్ ఇట్ డజంట్ బాదర్ యూ. యా, సో అదే, దట్ ఈస్ వాట్ యూ వాంట్ టు టెల్. అంతే, స్టాప్ రీడింగ్ కామెంట్స్. వావ్, ఇట్స్ ఎ స్లిప్పర్ షాట్, యు నో. Oh my God, I got this positive aura for today. It's enough for me. Thank you so much for coming here and gracing this. అంటే మా స్టూడియో కూడా ఒక వెలుగు వచ్చిందని చెప్తాను ఇప్పుడు నేను. ఇంకా అంతొద్దు. ఓకే, హౌఎవర్ థ్యాంక్ యూ సో మచ్ అండి. నైస్ మీటింగ్ యూ. ఇంకొకసారి మళ్ళీ మీట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను గట్టిగా. థ్యాంక్ యూ. Thank you. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.